హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం సమీక్ష. డిమాండ్ ఉన్న రంగాలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ ఆదేశం. సిటీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం సబ్ కమిటీ వేసిన సర్కార్. స్పెషల్ వింగ్ కు చైర్మన్ గా సీఎం, సభ్యులుగా రెవెన్యూ మంత్రి, మేయర్. మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ తో విమానాల రద్దు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఇబ్బందులు. నగరంలో పార్కింగ్ ఫీజులపై టీమ్స్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ. రూల్స్ పాటించకపోతే చర్యలు తప్పవన్న కమిషనర్ ఆమ్రపాలి. పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు ప్రారంభం. అన్ని ఏర్పాట్లు చేశామన్న సిపి కొత్తకోట శ్రీనివాస్. ఉజ్జయిని మహాంకాళి బోనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. వివిధ ప్రాంతాల నుంచి 175 బస్సులు నడుపుతామన్న సజ్జనార్. ఢిల్లీ, హర్యానా తరహాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముసాయిదా సిద్ధం చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో స్కిల్ వర్సిటీ అధికారులతో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క సుదీర్ఘంగా చర్చించారు. ముసాయిదాలోని అంశాలపై పలు సూచనలు జారీ చేశారు. యూనివర్సిటీల్లో సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సులకు సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎంలకు వివరించారు అధికారులు. కోర్సుల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై దృష్టి పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి కంపెనీలతో ముందుగానే మాట్లాడాలని సూచించారు. స్కిల్ వర్సిటీ విషయంలో రాజీ పడొద్దన్న రేవంత్ పూర్తిస్థాయి ముసాయిదాను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. డిసెంబర్లో పరీక్ష నిర్వహిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షల తేదీలో త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాలి. అయితే గ్రూప్ 2 పరీక్ష సమయంలో ఇతర పరీక్షలు ఉండడంతో వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రూప్ 2 వాయిదా వేయాలని నిర్ణయించింది. థ్యాంక్స్ చెప్తున్నానండి. ఫస్ట్ నిరుద్యోగులతో మీటింగ్ పెట్టడం అనేది ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ టైం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రేవంత్ రెడ్డి గారికి, మల్లు బట్టి విక్రమార్క చాలా థ్యాంక్ యూ చెప్తున్నాం. దగ్గర లోపల జరిగిన విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం గారు చాలా వివరంగా, అంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఏమేమి అంశాలు ఎదుర్కొన్నాడో, నిరుద్యోగులకు ఆయన ఎట్లా దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా బాధపడ్డారో చెప్పిన అంశాలను ప్రతి ఒక్కటి అక్కడ మాకు చెప్పడం జరిగింది. చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. 100% గ్రూప్ 2 తీసుకెళ్లి డిసెంబర్లో పెట్టి గ్రూప్ 3ని కూడా యథావిధిగా ఉండి గ్రూప్ 2లో పోస్టులు పెంచి 3లో కూడా పోస్టులు పెంచి ఎగ్జామ్స్ పెడతామని చెప్పారు. థ్యాంక్ యూ. అసలు వినతి పత్రం అనేది గ్రూప్ 2 పోస్టులు పెంచి, గ్రూప్ 3 పోస్టులు పెంచి, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది ఎట్ ఏ టైం ఒకటే సిలబస్ కాబట్టి వీటి మధ్యలో 15 రోజుల గ్యాప్ ఉండేలా ఎగ్జామ్ షెడ్యూల్ పెట్టండి అని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రూప్ 4లో 140+ పోస్టులు కలిపారు అదే నోటిఫికేషన్కి. గ్రూప్ 3లో కొన్ని పోస్టులు కలిపారు. గ్రూప్ 2లో కూడా అదే విధంగా పోస్టులు అడెండం నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో ఎంతో కొంత పోస్టులు పెంచాలనే అంశాన్ని మేము ప్రస్తావించినాం. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఆగస్టుకు మధ్యలో 12 నెలల కాలానికి మీరు చేసింది ఏంటిది? మీరు కొన్ని పోస్టులు పెంచాలి కదా. జాబ్ క్యాలెండర్ వల్ల మాకు లాభం జరుగుతుండొచ్చు, కానీ మాకు చదివే ఓపిక లేదు. 5 సంవత్సరాల నుంచి చదువుతున్నాం కదా, కొన్ని పోస్టులు పెంచాలి అని ప్రస్తావించడం వల్ల పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి విద్యార్థులు ఎదురు చూస్తున్న వెబ్ నోట్ కోసం మేము ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం కల్లా గ్రూప్ 2 షెడ్యూల్ గురించి మేము వెబ్ నోట్ ఇస్తాము. పోస్టులు కూడా ఆ టైంలోపు కొంచెం పెంచే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. అంటే ఆ గవర్నమెంట్ మేము చెప్తే వినలేదు. వాస్తవానికి ఈ గవర్నమెంట్ మేము చెప్తే వింటుంది. ఈరోజు మన డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్కతో మాట్లాడిపించారు. అంటే చాలా సంతోషకర విషయం ఏంటంటే, ఏదో తెలంగాణ ఏర్పడిందో మన నియామకాల కోసమే గత ప్రభుత్వం మమ్మల్ని తప్పుదోవ తీసుకుపోయి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు చేసింది, పేపర్ లీకలు చేసింది, అన్నీ చేసింది. కానీ ఏ రోజు రాలే, వచ్చి ప్రెస్ మీద మాట్లాడలే. వాస్తవాలు మాట్లాడాలి కదా. ఇప్పుడు సీఎం గారు చాలా వివరంగా విన్నారు. ఒకళ్ళు చాలా టైం ఇచ్చారు. అమ్మ ఏమవుతుంది, అమ్మ పెంచితే ఏమన్నా లీగల్ వస్తాయా, ఇంకేమన్నా అవుతుందంటే
మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్తో దేశవ్యాప్తంగా 200కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ పలు విమానాలు రద్దు చేశారు అధికారులు. ఇప్పటికే 40కి పైగా విమానాలు రద్దు చేయగా తాజాగా మరికొన్ని సర్వీసులను కూడా రద్దు చేశారు. ఎయిర్పోర్టులో డిస్ప్లే పనిచేయడం లేదు. మాన్యువల్గా బోర్డులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు సూచనలు ఇస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నుంచి మరింత సమాచారాన్ని అజయ్ అందిస్తారు. మైక్రోసాఫ్ట్ విండోస్ చెందిన థర్డ్ పార్టీ అయినటువంటి క్రౌడ్ స్ట్రైక్లో సాంకేతిక లోపం ఏర్పడడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని సేవలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇటు విమానయాన సేవలతో పాటు ఇటు హాస్పిటల్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర బ్యాంకు రంగానికి సంబంధించి, మీడియా రంగానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్స్ మొత్తం కూడా ప్రస్తుతము ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. సో మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి థర్డ్ పార్టీ ద్వారా ఏదైతే క్రౌడ్ స్ట్రైక్ అనే థర్డ్ పార్టీ ద్వారా ఇటు యూజర్స్ సంబంధించిన సెక్యూరిటీ అనుకోవచ్చు, కాన్ఫిగరేషన్తో పాటు ఇతరేతర ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా క్రౌడ్ స్ట్రైక్ అనేది చూస్తుంది. సో క్రౌడ్ స్ట్రైక్లో ఏర్పడ్డ ఈ సాంకేతిక లోపం వల్ల, ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సంబంధించిన యూజర్స్ అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇటు ఈ టెక్నికల్ ఇష్యూకి సంబంధించిన ప్రభావం చాలా క్లియర్గా కనబడుతుంది. దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వివిధ ఎయిర్లైన్స్ సంబంధించిన సేవల్లో భాగంగా దాదాపు 30 ప్లేన్స్ ఏదైతే వెళ్లాల్సిన ఫ్లైట్స్ ఉన్నాయో వాటిని రద్దు చేసినట్లు. ఈ ప్రభావము అంటే ఇది ఎప్పుడు రెక్టిఫై అవుతుంది అనేది ఇంకా ఒక క్లారిటీ లేని పరిస్థితి. ఎందుకంటే కొన్ని గంటలుగా కూడా ఈ సమస్య తలెత్తింది. కొన్ని గంటలుగా కూడా చాలా వరకు మైక్రోసాఫ్ట్ విండోస్ సంబంధించిన యూజర్స్ ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వివిధ రంగాలకు సంబంధించి కూడా దీని ఎఫెక్ట్ చాలా వరకు ఉంది. అయితే ఐటీకి సంబంధించిన ప్రొఫెషనల్స్ కొంతవరకు చెప్తున్న దాన్ని బట్టి అసలు ఈ క్రౌడ్ స్ట్రైక్ అనేది మైక్రోసాఫ్ట్ విండోస్కు థర్డ్ పార్టీగా ఉంది కాబట్టి ఈ క్రౌడ్ స్ట్రైక్ సంబంధించిన దాంట్లో టెక్నికల్ ఇష్యూ ఎందుకు తలెత్తింది, టెక్నికల్ ఇష్యూ తలెత్తిందా లేకపోతే హ్యాకర్స్ ఎవరైనా ఇందులోకి చొరబడ్డారా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. సో యాక్చువల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మొత్తం కూడా డిజిటల్ సంబంధించి ఫ్లైట్స్ సంబంధించిన అరైవల్స్ కావచ్చు, లేదా దానికి సంబంధించిన టైమ్స్ కావచ్చు, మొత్తం కూడా డిజిటల్ మెథడ్లోనే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏర్పడ్డ టెక్నికల్ ఇష్యూ కారణంగా, సాంకేతిక లోపం కారణంగా మొత్తం కూడా మాన్యువల్గా బోర్డ్స్ని ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్లో. యాక్చువల్గా ఎవరైతే ఫ్లైట్స్ టైంకి వచ్చి లోపలికి వెళ్ళేది ఉంటుందో ఆ బోర్డింగ్ సంబంధించి కూడా కొంతవరకు ఈజీగా జరిగే పని ఉంటుండే, ఈజీగా డిజిటల్ మెథడ్లో మొత్తం కూడా రోజు నడుస్తుండే. కానీ ప్రస్తుతం బోర్డింగ్ పాస్లకు సంబంధించి కూడా మాన్యువల్గా చేస్తున్న కారణంగా కొంతవరకు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం చాలా క్లియర్గా చూడవచ్చు బోర్డు మీద మాన్యువల్గా రాసి టైమింగ్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన సమాచారము పెట్టిన పరిస్థితి. ఎయిర్లైన్ సంబంధించిన వాళ్ళు ఒక మెయిల్ కావచ్చు, లేకపోతే ఒక మెసేజ్ కూడా చేయలేదు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లైట్స్ రద్దయ్యాయని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినాక ఆ మెసేజ్ని పాస్ చేస్తున్నారు అనే ఆవేదన కూడా కొంతవరకు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆల్టర్నేట్ రూట్ని ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయనేది ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఒక విధంగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఐటీ ప్రొఫెషనల్స్ నుండి కూడా కొంతవరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ టెక్నికల్ ప్రాబ్లం ఎందుకు రేజ్ అయింది, నిజంగానే క్రౌడ్ స్ట్రైక్ సంబంధించిన దాంట్లో సంబంధించి అక్కడ టెక్నికల్ ఇష్యూ రేజ్ అయిందా, లేదా ఎవరన్నా హ్యాకర్స్ చొరబడ్డారా క్రౌడ్ స్ట్రైక్ దాంట్లోకి అనేది మాత్రం ప్రస్తుతము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లోనే అది వెలుగులోకి వస్తుంది అనేది మాత్రము ఐటీకి సంబంధించిన ప్రొఫెషనల్స్ చెప్తున్నారు. సో మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రము వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసిన వారు ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకొని ఉంటారు. సో వారందరూ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత తీరా ఈ టెక్నికల్ ఇష్యూ రైజ్ అయింది. మైక్రోసాఫ్ట్ సంబంధించిన విండోస్ సంబంధించి యూజర్స్ అందరూ కూడా దీన్ని ఫేస్ చేస్తున్నారు. సో ఫ్లైట్స్ కొన్ని రద్దు చేస్తున్నాము అనేది తీరా ఇక్కడికి వచ్చినాక చెప్తున్నారు వివిధ ఎయిర్లైన్స్ సంబంధించిన వారు అనేది ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఎప్పుడు రెక్టిఫై అవుతుంది, ఈ టెక్నికల్ ఇష్యూకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడు రీస్టోర్ అవుతుంది అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్. హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. శిఖర పూజ, ధ్వజారోహణతో బోనాల పండుగను ప్రారంభించారు. సిటీ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని బోనాల పండుగను ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు సిపి శ్రీనివాసరెడ్డి. ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలను చండీ ఉపాసకులు మనోజ్ శర్మ, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాలు ప్రారంభించారు. మొత్తం పాత బస్తీలోని 28 ప్రధాన దేవాలయాలతో పాటు మరో 330 ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు ఆలయ కమిటీ అధికారులు. ప్రఖ్యాతిగాంచిన
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఈ బోనాల సందర్భంగా ఈరోజు సాంప్రదాయంగా వస్తున్న రివాజు ప్రకారం శిఖర పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అట్లాగే ధ్వజారోహణ చేయడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, ఇక్కడున్న లోకల్స్ మా అధికారులు, అట్లాగే ఇతర శాఖల అధికారులు అందరితో కలిసి ఈ పూజలో ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు కానీ రాబో రోజుల్లో వచ్చే బోనాల బందోబస్తులు అన్నిటి కూడా మా శాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది. అన్ని ఏర్పాట్లు చేశాం మేము. దాదాపు 800 నుంచి 1000 మంది దాకా ఈ బందోబస్తుల్లో పాల్గొంటారు. 29th కూడా మనకు ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ నుంచి జరిగే ప్రొసెషన్ ఏదైతే అంబారీ ప్రొసెషన్ ఉంటుందో దాంట్లో కూడా అందరం పూర్తి సన్నద్ధతో ఉన్నాము. ఇతర శాఖలతో కలిసి కోఆర్డినేట్ చేస్తే ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నాము. అందరికీ సౌత్ జోన్ తరఫున జిహెచ్ఎంసీ తరఫున బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, బోనాలకు సంబంధించి మాకు సౌత్ జోన్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల దగ్గర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అదేవిధంగా ఉమ్మడి దేవాలయాల కమిటీ ఏ రకంగా అయితే మా దగ్గర నుంచి అభివృద్ధి కోరుకుందో ఆ రకంగా అన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా శాంక్షన్ అయిన వర్క్ కూడా అన్ని రకాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సివిల్ వర్క్స్ ఒకటే కాదు, సివిల్ వర్క్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ టెంపరీ లైటింగ్ కావచ్చు, ఇలా అన్ని రకాలైన వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణ, శిఖర పూజలతో ఉత్సవాలను అట్టహాసంగా ప్రారంభించారు. ఓల్డ్ సిటీలోని 28 ప్రధాన దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. మరోవైపు పాతబస్తీ ఉమ్మడి దేవాలయాలకు చెక్కులు పంపిణీ చేశారు దేవాదాయ శాఖ అధికారులు. ఆషాఢ మాసం బోనాల పండుగకు ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఇక పాతబస్తీ బోనాల జాతరపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. మాసంలో బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఓల్డ్ సిటీకి సంబంధించిన ప్రధాన ఆలయాలు అన్ని కూడా సిద్ధమవుతున్నాయి. ఇటు రంగుల విద్యుత్ దీప కాంతుల మధ్యలో ఇటు అమ్మవార్లకి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు నిర్వాహకులు. ప్రజెంట్ మనం ఓల్డ్ సిటీలోని శ్రీ మహంకాళేశ్వరి ఆలయం వద్ద ఉన్న మీరాలమ్మండి ఆలయం ప్రధాన ఆలయం. ప్రజెంట్ మనం చూడొచ్చు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. దాంతోపాటు ఆలయాన్ని మొత్తం కూడా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. దాంతోపాటు ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉమ్మడి దేవాలయాల అధ్యక్షుడు గాజుల అంజయ్య గారు ఉన్నారు. చెప్పండి, ప్రతి ఏటా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఓల్డ్ సిటీ మొత్తం కూడా వైభవంగా కనిపిస్తుంది. పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఎట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి? జూలై 5వ తారీఖు అమావాస్య తర్వాత జూలై 6వ తారీఖు నుండి శ్రీ మహాంకాళేశ్వరి దేవాలయం మిరాల మండిలో మహాభిషేకం జరిగింది. ఈ నెల 7వ తారీఖు ధ్వజారోహణ హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య స్వామి గారు చేతుల మీదుగా ఇక్కడ హంపి ధ్వజారోహణ జరిగింది. తదుపరి అగ్ని ప్రతిష్ట ఆనాడే జరిగింది. అప్పటి నుండి ఇక్కడ హోమాలు 300 పారాయణలో 30 హోమాలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈసారి సప్తబోనం అని మిరాలమ్మండి దేవాలయం నుండి ప్రారంభమైంది. కాబట్టి ఫస్ట్ గోల్కొండ బోనం, సెకండ్ బల్కంపేట ఎల్లమ్మకి, 3వ బోనం వచ్చి పెద్దమ్మ తల్లికి, 4వ బోనం వచ్చి విజయవాడ కనకదుర్గ తల్లికి, 5వ బోనం వచ్చి నిన్ననే ఉజ్జయిని మహాంకాళికి సమర్పించడం జరిగింది. అందులో 6వ బోనం వచ్చి చార్మినార్ భాగ్యలక్ష్మికి, 7వ బోనం లాల్ దర్వాజా శివవాహిని దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి బంగారు మైసమ్మ వాళ్ళు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేక బోనం కూడా సమర్పించడం జరుగుతుంది. ఈసారి ఆలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ప్రధానంగా 28 దేవాలయాలు ఓల్డ్ సిటీలో ఉన్నాయి కాబట్టి వాటి దగ్గర ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? అమ్మా, ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, బాగానే ఉన్నాయి. చెక్కులు కూడా ఇవ్వాలి ఈయనకి వచ్చారు ఇప్పుడు, అది బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఇబ్బంది ఏమవుతుందంటే మున్సిపల్ వర్క్ మాత్రం ఇంతవరకు ఏం కాలేదు, చాలా ప్రాబ్లం అవుతుంది. మేము దృష్టికి తీసుకుపోయినాం. ఓల్డ్ సిటీలో రివ్యూ మీటింగ్ కూడా కాలేదు ఇంతవరకు, అది కూడా ప్రయత్నం చేస్తున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు ఎల్లుండి అయిపోతుంది అది కూడా. అదేవిధంగా వేరే ఏర్పాట్లు మాత్రం అన్నీ బాగానే ఉన్నాయి. మేము ఇక్కడ మున్సిపల్ మన ఆర్ట్స్లు కానీ అవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. కొంచెం ఇబ్బంది ఏముంది, మున్సిపల్ వరకే కొంచెం ఇబ్బంది ఉంది. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము? ఎక్కువగా దశాబ్ది ఉత్సవాల పేరుతోటి ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తుల సంఖ్య ఎట్లా ఉండే సంవత్సరం? అమ్మ, లక్షలాది మంది కదులుతున్నారు.
ఇంకొకటి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ కోరిక మేరకే ఈ రాష్ట్ర పండుగగా అవతరించింది. అదే హైదరాబాద్కే ప్రత్యేకంగా ఒక హాలిడే కూడా ఇచ్చారు. అదేవిధంగా ఊరేగింపు నాడు దాదాపు 10 నుండి 15 లక్షల మంది వస్తున్నారు. ఎప్పుడు హాలిడే ప్రకటించారో 15 వస్తున్నారు. కేవలం మిరాలమండి మహాకాళేశ్వర దేవాలయం గత సంవత్సరం 150,000 మంది దాకా దర్శనానికి వచ్చారు. ఈసారి కూడా ఇంకా అధికంగా వస్తారని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ఇక్కడ పంతులను కూడా ఒక 5 మంది ఎక్స్ట్రా పిలిపించి వాళ్ళకు కూడా అంటే తొందర రిలీఫ్ ఇచ్చుకుంటా ఫటాఫట్ అంటే తొందర చేయాలని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా బాగానే జరుగుతుంది. అన్ని గుళ్ళే కూడా అన్ని మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది అఖండ దీపం, ఇది శివ మండపం, రుద్రుని మండపం ఇది. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి, ఈ సర్వతోభద్ర మండపం ఇది. ఈ కలశంలో దేవీ దేవతలందరినీ కూడా ఆహ్వానించుకొని ఇక్కడ ఈ కలశం జలంతోనే అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది శుక్రవారం నాడు. అదేవిధంగా నవగ్రహాలు ఇవి. ఇక్కడ వచ్చి వాళ్ళ ఘటం వస్తుంది కాబట్టి ఘటం ఇక్కడ ప్రతిష్ఠాపన జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి గుడికి దర్శనానికి రావడం జరిగింది. అక్కన్న మాదన్న గుడికి ఈరోజు వచ్చి అమ్మవారికి పూజలు చేయడం జరిగింది. జెండా ఎగరేసి బోనాల పండుగను ప్రారంభించడం జరిగింది. మరి అమ్మవారి పూజలో నేను కోరుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, హిందువులు ముస్లింలు కలిసి జీవించాలి, మరి అదేవిధంగా సకాలంలో వర్షాలు పడాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రతి ఇంటికి చేరాలని కోరుకుంటూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యము, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయనను మంచి కోరాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బోనాల ఉత్సవాల్లో ఈసారి కన్నుల పండుగగా జరుగుతున్నది. ఈసారి నూతన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి గత సంవత్సరం 15 కోట్లు ఇచ్చిండ్రు, ఈసారి 20 కోట్లు ఇచ్చారు. 5 కోట్లు పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు, కొండా సురేఖ, పొన్నంభైరవ గారికి ధన్యవాదాలు. మా దేవాలయాలకు ఎవ్రీ ఇయర్ 5 lakhs ఇస్తారు. ఈసారి 50,000 పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొత్తానికి కూడా ఉప్పుగూడ మహంకాళి దేవాలయ కమిటీ ద్వారా ఈరోజు ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి అమ్మవారి యొక్క బోనాల ఉత్సవాల కార్యక్రమం ఉదయం 5 గంటలకు మహాభిషేక కార్యక్రమంతో ప్రారంభమై ఈరోజు ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి అమ్మవారిని మంగళ గౌరీ రూపంగా అలంకరించడం జరిగింది. స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా మాంగళ్యంతో ఉండాలనేసి వారు సుఖ సంతోషాలతోటి మరియు సౌభాగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి యొక్క అమ్మవారిని ఈరోజు మంగళగౌరి రూపంగా అలంకరించడం జరిగింది. ఇదే విధంగా ప్రతినిత్యం ఒక్కొక్క రూపంతో అలంకరించి ఈ 11 రోజులు అమ్మవారిని అలంకరణ రూపం లోపల అమ్మవారిని దర్శనం చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి 21వ తారీఖు రోజు అమ్మవారి యొక్క ఘట ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది, ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి యొక్క అమ్మవారి కార్యక్రమము. అదేవిధంగా 24వ తారీఖు రోజు శాకాంబరి ఉత్సవాలు, 26వ తారీఖు రోజు శాంతి కళ్యాణ కార్యక్రమము, ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి అమ్మవారిని గాజులతో అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా 28వ తారీఖు రోజు అమ్మవారి యొక్క బోనాల సమర్పణ కార్యక్రమం ఉదయం 3 గంటలకు కుంభాభిషేక మహాభిషేక కార్యక్రమం అనంతరము అమ్మవారిని మహా అలంకరణ చేసి నవహారులతోటి ఆరతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమము. 29వ తారీఖు రోజు అమ్మవారి రంగ కార్యక్రమం ఉంటుంది. యావత్ హైదరాబాద్ లోపలనే మొట్టమొదటి రంగ కార్యక్రమం ఉప్పుగూడ మహంకాళి దేవాలయ కమిటీ నుంచే ఇక్కడనే భవిష్యవాణి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ కూడా ఈ సంవత్సరం జరిగే భవిష్యవాణి కార్యక్రమము హైదరాబాద్ లోపల యావత్ తెలంగాణ లోపల ఎలా ఉండాలి అనే కార్యక్రమాన్ని చెప్పడం మొట్టమొదటిగా ఉప్పుగూడ మహంకాళి దేవాలయ కమిటీ యొక్క ప్రాంగణం నుంచి జరుగుతుంది. కాబట్టి మేమంతా సంతోషంగా ఉంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయాన్ని కూడా పాత బస్సు లోపల అన్ని దేవాలయాలకు ఆర్థిక సాయాన్ని అందించడం చేయడం జరిగింది. ఆర్థిక సాయం అందించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉప్పుగూడ మహంకాళి దేవాలయ కమిటీ ద్వారా మరియు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏమేమంటే ఇప్పుడు ఆషాఢం అంటేనే ఆడవాళ్ళ పండుగ. చాలా మనకు ఇప్పుడు ఈ ఆషాఢం నుండి పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి. తొలి ఏకాదశి నుండి మనకు పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఎక్కడ చూసినా నెల మొత్తం కోలాహలమే ఉంటుంది. మంగళవారం అయినా సరే, బేస్తారం
ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు నెల లోపల ఎలా ఉంటే అలా బోనాలు సమర్పిస్తూనే ఉంటారు అమ్మవారికి. అందులో ఏం లేదు మనకు. ఇక్కడ అమ్మవారికి నేను చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాను, కానీ ఇవాళ కుదిరింది. నాకు చాలా బాగా అనిపించింది. అసలు చాలా మంచిగా ఉంది అమ్మవారి దర్శనం, చాలా బాగా. మీరేం చేస్తారమ్మా? ఓల్డ్ సిటీలో బోనాలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. మీరేమేం చేస్తుంటారు బోనాల పండుగకి? నైవేద్యం ఎక్కిస్తామమ్మా. మేము బోనం నైవేద్యం ఎక్కిస్తాం. ఆడపడుచులను ఇట్లా పిలుచుకుంటాం, చేస్తాం. అందరు వస్తారు. గుళ్ళకి తిరుగుతాం, బాగుంటుంది. గౌలిపురాల పోషమ్మ గుడి, లాల్ దర్వాల మాంకల్లమ్మ గుడి, ఇక్కడ మిర్యాల మండి, చామ్నార్ మైసమ్మ అన్ని దగ్గరకు పోతాం, వస్తాం. అక్కన్న మాదన్న గుడి. ఇది ప్రజెంట్ ఓల్డ్ సిటీలో బోనాల జాతర ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, ఓల్డ్ సిటీ నుంచి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది ఆర్టీసీ సంస్థ. నగర వ్యాప్తంగా భక్తుల సౌకర్యం కోసం 175 బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ తెలిపారు. జంట నగరాల్లోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్చెరుతో పాటు పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. జూలై 26 నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. 29 మంది ఇండియన్ అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో తెలుగు అథ్లెట్లు జ్యోతి ఎర్రాజీ, జ్యోతి దిండి తొలిసారి ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యారు. మరో అథ్లెట్ దీప్తి పారా ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. వీరు ముగ్గురు మారుమూల ప్రాంతాలకు చెందిన పేదింటి అమ్మాయిలే. కోచ్ నాగ్పురి రమేష్ హైదరాబాద్లో వీరికి కోచింగ్ ఇచ్చారు. ముగ్గురు అథ్లెట్లు ఒలింపిక్స్కు సెలెక్ట్ అవ్వడం అంటే 8 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం అంటున్న కోచ్ నాగ్పురి రమేష్తో నరేందర్ ఫేస్ టు ఫేస్. జాతీయ అంతర్జాతీయ ప్లేయర్స్ని అందిస్తూ ఒలింపియర్స్ని తీర్చిదిద్దుతున్న మన ద్రోణాచార్య అవార్డు నాగపూర్ రమేష్ గారు ఉన్నారు. రేపు ప్యారిస్ వెళ్ళబోతున్నారు, ప్యారిస్ ఒలింపిక్స్ కోసం. ఒకసారి అడిగి తెలుసుకుందాం, మన ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది సార్ అథ్లెటిక్స్? ఒకసారి హాయ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మళ్ళీ కూడా ఆల్ స్పోర్ట్స్లో అథ్లెటిక్స్ నుండి ఎక్కువ మంది వెళ్తున్నారు ప్యారిస్ ఒలింపిక్స్కి. సో ఎలా ఉంది సార్ ఈసారి మెడల్స్ వచ్చే ఛాన్సెస్ మన ప్లేయర్స్కి ఎలా ఉంది? యాజ్ యూజువల్ మెడల్ గ్యారంటీ మ్యాన్ అంటే నీరజ్ చోప్రా. ఇంకా మనకి అవినాష్ చావ్లే అని 3000 స్టీపుల్ 10th ర్యాంక్లో ఉన్నాడు. కానీ 3rd, 4th, 5th, 6th వరకు అందరూ క్లోజ్లో ఉన్నారు. అబ్బాయి కూడా బాగా చేయొచ్చు. ఇంకోటి 4x400 మెన్ సెమీఫైనల్ క్లియర్ చేస్తే, ఎందుకంటే సెమీఫైనల్ ఫైనలే ఉంటుంది. సెమీఫైనల్ క్లియర్ చేస్తే ఫైనల్లో దే కెన్ డూ. అదేవిధంగా ఉమెన్ 4x4 కూడా మంచిగానే ఉంది. కానీ సెమీఫైనలే చాలా ఇంపార్టెంట్. ఆ సెమీఫైనల్ దాటితే అది. సో ఈ విధంగా మనకి ముందు కంటే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో 29 మెంబర్స్లో మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా 3 అమ్మాయిలు ఉన్నారు. అంటే 2 మెయిన్ ఒలింపిక్స్కి, ఒక అమ్మాయి పారా ఒలింపిక్స్ వెళ్తున్నారు. 2 పేర్లు కూడా జ్యోతి, ఇంకొక అమ్మాయి దీప్తి. ఎలా ఉంది సార్ ఫస్ట్ టైం మన తెలుగు వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్తున్నారు ప్యారిస్, అంటే అథ్లెటిక్స్లో ఎలా ఉంది? వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2000 నేను సిడ్నీ ఒలింపిక్స్కి యాజ్ ఏ హాకీ ఫిట్నెస్ కోచ్కి వెళ్ళాను. 2004లో గీత వెళ్ళింది ఒలింపిక్స్, అప్పుడు ఇండియన్ టీం కోచ్. 2008లో కూడా గీత వెళ్ళింది. ఓకే, ఇక 2012 మిస్ అయింది. దెన్ 2016 దితితో వెళ్ళాను ఒలింపిక్స్కి. దెన్ 21లో కూడా ఒలింపిక్స్ వెళ్ళాను. సో ఇప్పుడు మన స్టేట్ నుంచి 2 వెళ్ళడం అనేది మన రికార్డ్ ఇది. ఓకే, ఇద్దరిని మనమే ట్రైన్ చేయడం అనేది ఇంకొక మంచి, అంటే చాలా హ్యాపీ. అదేవిధంగా మన దీప్తి కూడా మొన్ననే వరల్డ్ రికార్డ్ చేసింది పారా ఒలింపిక్స్. అంటే 3 అథ్లెటిక్స్లో ఒలింపిక్స్ పోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇది ఓవర్ నైట్ అయింది అయితే కాదు. గత 8 to 10 సంవత్సరాల నుంచి కష్టపడితే తప్ప ఇప్పుడు వీళ్ళంతా ఒలింపిక్ లెవెల్కి చేరుకోగలరు. అంటే ఏదైనా కానీ ఒలింపిక్స్ లెవెల్లో చేయాలంటే మినిమం 8 to 10 years ప్లానింగ్ ఉంటే తప్ప. సో దండి, దీప్తి, జ్యోతి ఎర్రం అండ్ దీప్తి, ఈ ముగ్గురిని ఎలా ఐడెంటిఫై చేశారు? అంటే అందరూ కూడా చూస్తే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మీరే ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారా ఇక్కడికి, లేదంటే ఇంతకుముందుకు ఏదైనా మెడల్స్ వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చారా వాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా వచ్చారు. వైజ్యోతి అయితే 2014లో ప్రతి సంవత్సరం మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెలెక్షన్ జరుగుతుంది. ఓకే,
అప్పుడు మన సరూర్ నగర్లో ఉండింది మన సెంటర్. ఆమెకు అప్పుడు ఏం తెలియదు, హైట్ ఉండింది, ఆ సెలెక్షన్స్కి వచ్చింది విశాఖపట్నం నుంచి. సో ఆ విధంగా ఆమె హైట్ చూసి క్వాలిటీస్ చూసి నేను హాస్టల్లో తీసుకొని హడల్స్, ఆమె హైట్, ఆమె పట్టుదల, ఆమె నేర్చుకునే తత్వాన్ని బట్టి అప్పుడే హడల్స్ ఇంట్రడ్యూస్ చేసినాం. ఆమెలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే హడుల్ చేసేటప్పుడు తగిలి మోకాలకి తగిలి రక్తం కూడా లేదు. అప్పుడు ఎంత అమ్మాయి ఓన్లీ 15 years, కానీ ఏ రోజు నో అనేది కాదు. సో అట్లాంటి వాళ్ళే హడల్స్లో పనికొస్తారు. అదే ఈవెంట్ ఈరోజు భారతదేశం చరిత్రలో ఆమె ఫస్ట్ హడ్లర్ టు గో టు ఒలింపిక్స్. ఒక చరిత్ర. ఇంతవరకు హడల్స్లో ఒలింపిక్స్ ఎవరు కాల. ఈమె ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్వాలిఫై 100 hurdles టు గో టు వరల్డ్. సో ప్లేయర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి అంటే మనం చూసుకుంటాం మన స్టేట్లో గత ప్రభుత్వం వల్ల కావచ్చు, ఇంతకుముందు కొన్ని నిర్ణయాల వల్ల కావచ్చు, ఇప్పటి వరకు పెద్దగా కోచ్ లేరు, ఉన్న వాళ్ళు కూడా కాంట్రాక్ట్ బేస్లో ఉన్నారు. మీకు కూడా ఐడియా ఉంటుంది దీని మీద. సో ఫెసిలిటీస్ కూడా ఒకప్పుడు కట్టిన స్టేడియాలో ఉన్నాయి కానీ కొత్తగా లేదు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలన్నా బయట ప్రైవేట్ స్టేడియాలో ఎవరో ఒక స్పాన్సర్ దగ్గర వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఎలాంటి గ్రౌండ్ లెవెల్ ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి? మీరు అంటే మల్టీ అప్రోచ్. ఒకటి ఏంటంటే ప్రతి ఊర్లో ఒక 3 ఎకరాలు కానీ 5 ఎకరాలు ప్లే గ్రౌండ్ చేసి కంపౌండ్ వాల్ కట్టేసి అక్కడ లోకల్ సీనియర్ ప్లేయర్స్ని వాలంటీర్ కోచెస్ పెట్టేసుకుంటే అక్కడ గ్రాస్ రూట్ మూడు అంచెలుగా ఉండాలి. ఒకటి గ్రాస్ రూట్ లెవెల్, అంటే పల్లెకు ఆట, ప్రతి పల్లెలో పిల్లలు ఆడాలి. అక్కడ గ్రాస్ రూట్, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వరకు రాలేరు. అక్కడ వచ్చిన టాలెంట్ ఏం చేయాలి? ఎక్సలెన్స్ సెకండ్ స్ట్రింగ్. వాళ్ళకి ఏంటి కొంచెం మంచి ఫెసిలిటీస్ వాళ్ళని చేయాలి. తర్వాత ఎలైట్ అంటే ఇక ఒలింపిక్స్. అట్లా 3 అంచెలుగా పెట్టుకుంటే మనం చేయగలుగుతాం. ఒక్కటే చేస్తే కాదు. సో 3 అంచెలుగా వెళ్ళాలి. ఓకే. సో ఇప్పుడు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో మన ఇండియాకి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి సార్? అంటే మెయిన్గా ఏ ఈవెంట్లో మెడల్ వచ్చే ఛాన్సెస్ ఉంది? అథ్లెటిక్స్లో చూసుకోండి. అథ్లెటిక్స్ అయితే జావ్లిన్లో మనకి మంచి ఛాన్సెస్ ఉంది. నాకెందుకు అవినాష్ చావ్లే ఏదైనా చేస్తున్నాను, ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్లో ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీట్ కెనియన్స్. కాబట్టి తను ఈ మధ్యలో బాగా చేస్తున్నాడు. అతను ప్లస్ ఈ రిలేస్ కొంచెం, ఎందుకంటే రిలేస్ ఏమన్నా అవుతుంది రిలేస్లలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఇంకా మెడల్ అనేది ఆ రోజు మీద. ఓకే. సో లాస్ట్లీ సార్, టోక్యో ఒలింపిక్స్కి ముందు ఇప్పటికీ ఎలాంటి చేంజెస్ ఉన్నాయి మన టీంలో ప్లేయర్స్ దగ్గర? అంటే ప్రభుత్వ పరంగా మాత్రం చాలా ఫెసిలిటీస్ పెరిగాయి. రైట్ ఫ్రమ్ బిగినింగే అన్నీ చూసుకోవడాలు, ఇప్పుడు అక్కడ కూడా రికవరీ సెంటర్ పెట్టడం, మన మ్యాక్సిమం మనం ఇండియన్ క్రీడాకారులను ఫారిన్ కంట్రీస్లో పెట్టి ట్రైనింగ్ చేయడం, ఫారిన్ కోచెస్ని కూడా సపోర్ట్ తీసుకోవడము, చాలా క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా చాలా స్పెషల్గా ఒలింపిక్స్ పోయే ముందు ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళతో మాట్లాడడం, వచ్చిన తర్వాత మంచి మోటివేషన్ ముందు ఎప్పుడు లేకుండా మళ్ళీ ఖేలో ఇండియా లాట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పిటి ఉషా కూడా ఇప్పుడు ఐఓఏ ప్రెసిడెంట్, ఇవన్నీ మంచి పరిణామాలు. సో ముందు కంటే చాలా చేంజెస్ అయితే వచ్చాయి, సపోర్ట్ పరంగా కానీ మీడియా పరంగా కానీ. సో బహుశా ఇంకా అతి కొద్ది కాలంలో మనలు తప్పకుండా ప్రపంచ స్థాయికి అందుకుంటారని నేను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు జరగబోయే ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా గతంతో పోల్చుకుంటే ఎక్కువ మెడల్స్ తీసుకురావాల్సని మనమే కోరుకుందాం. కెమెరామెన్ బాలుతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. ఫతుల్లాగూడ చెరువు కబ్జాపై సీరియస్ అయ్యారు ఈవీడీఎం కమిషనర్ ఏవీ రంగనాథ్. ఫతుల్లాగూడ చెరువు కబ్జాకు గురవుతోందని స్థానికుల ఫిర్యాదు చేయడంతో ఫీల్డ్ విజిట్ చేశారు కమిషనర్. జీహెచ్ఎంసీ, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. 3 రోజుల్లో మళ్లీ వచ్చి డాక్యుమెంట్స్ పరిశీలిస్తామన్నారు కమిషనర్. కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కబ్జాలు జరుగుతున్న తీరును కమిషనర్కు వివరించారు స్థానికులు. నకిలీ లేఅవుట్ చేసి డాక్యుమెంట్స్ సృష్టించి అమాయక జనాలకు అమ్మి కొంతమంది రియల్టర్స్, కొంతమంది అధికారులతోటి కుమ్మక్కయ్యి ఈ తతంగాన్ని కోట్ల విలువైన చెరువు FTL స్థలాన్ని కాజేయడానికి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మేము అబ్దుల్లాపూర్ మెట్కు మండలికి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. పెద్దంబర్పేట కమిషనర్కి చేసినాము, ఉప్పల్ మండలికి చేసినాము. ఇది 2 మండలాల మధ్యలో పరిధిలో వస్తుంది కాబట్టి వాళ్ళు ఇటు పోతే అటు, అటు పోతే ఇటు అని మమ్మల్ని తిప్పుతున్నారు. చివరి ప్రయత్నంగా ఈవీడీఎం కమిషనర్ గారు రంగనాథ్ సార్ గారిని కలవడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు, వచ్చి చూశారు, క్రిమినల్ కేసులు బుక్ చేస్తా అని చెప్పారు. అక్రమార్కుల మీద ఈ చెరువు స్థలాన్ని కాపాడుతామని మాకు హామీ ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో నడిచే కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ మొరాయించాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, బ్యాంకులు, సాఫ్ట్వేర్ సేవలకు ఆటంకం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ ఎస్ఓల అప్డేట్లు విడుదలయ్యాయని ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.
మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం తలెత్తడంతో విమానాల సర్వీసులను నిలిపివేశారు అధికారులు. దేశంలో దాదాపు 200కు పైగా విమానాలను రద్దు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో 35 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తడంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో టచ్ లో ఉందని తెలిపారు. ఈ సమస్యకు కారణాలను గుర్తించినట్లు ఆయన ఎక్స్ లో వెల్లడించారు. వీటి పరిష్కారానికి అప్డేట్లు విడుదలయ్యాయని ప్రకటించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నెట్వర్క్ ఎలాంటి ప్రభావానికి గురి కాలేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ సమస్యకు సంబంధించి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సాంకేతిక సలహాలను జారీ చేస్తుందని వెల్లడించారు. విండోస్ హోస్ట్లకు సంబంధించి క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సర్ రీసెంట్ అప్డేట్ మూలంగానే ఈ సమస్య తలెత్తిందని సెట్ తన అడ్వైజరీలో పేర్కొంది. క్రౌడ్ స్ట్రైక్ టీం మార్పులను రివర్ట్ చేసిందని తెలిపారు కేంద్ర మంత్రి. ఊహించని సమస్యతో ఇబ్బంది వచ్చిందన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్పోర్ట్లో వేచి ఉన్న వారికి ఫుడ్, మంచినీళ్లు అందించాలని ఆదేశించామన్నారు. ప్రయాణికులు సహనంతో ఉండాలని, సహకరించాలని కోరారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బ్లూ స్క్రీన్ ఎర్రర్ పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని ఎక్స్ లో పోస్టు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని కంప్యూటర్లలో విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టంలలో సమస్య ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ విండోస్లలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమాన సేవలు ఆలస్యం, క్యాన్సిలేషన్లకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్లోని విమానయాన సంస్థలు పలు సేవలను మాన్యువల్ గా నిర్వహిస్తున్నాయి. ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాష్ ఎయిర్ లాంటి విమానయాన సంస్థలు భారత్లో తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ప్రయాణికులను మాన్యువల్ గా చెక్ చేసి చేతిరాతతో కూడిన బోర్డింగ్ పాస్లు ఇచ్చారు అధికారులు. పలువురు ప్రయాణికులు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేషన్ హెచ్క్యూ సహా వ్యవస్థాపకుడు అక్షయ్ కొఠారి చేతిరాతతో కూడిన బోర్డింగ్ పాస్ ను ప్రయాణానికి ముందు ఎక్స్ లో షేర్ చేశారు. ఆన్లైన్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, వాటిని త్వరగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని విమానయాన సంస్థలు ప్రయాణికులకు తెలియజేశాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో మాన్సూన్ రెగట్ట జూనియర్ నేషనల్స్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో గోవర్ధన్, శ్రేయా కృష్ణ, నిఖిల్, సౌమ్య సింగ్లు విజేతలుగా నిలిచారు. తెలంగాణ సైలింగ్ అసోసియేషన్, యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 140 మంది ప్లేయర్లు బరిలోకి దిగారు. ఈ నెల 20వ తేదీ వరకు సైలింగ్ పోటీలు జరుగుతాయని తెలిపారు నిర్వాహకులు. హైదరాబాద్ నడిపొట్టున ఉన్న హుస్సేన్ సాగర్లో మరోసారి రంగురంగుల తెరచాపలతో కూడిన పడవలు సందడి చేస్తున్నాయి. భారత్లో నెంబర్ 1 సైలింగ్ క్లబ్ అయిన యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ సైలింగ్ అసోసియేషన్లు ఈ జల క్రీడలను నిర్వహిస్తున్నాయి. ఈ పోటీల్లో తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సైలర్లు పాల్గొన్నారు. నెక్స్ట్ మెడల్ వస్తుందా నీకు? గోల్డ్ మెడల్. మొన్ననే రీసెంట్లీ గోల్డ్, సిల్వర్ కొట్టిన. మా స్కూల్లో వచ్చి అంటే ఇట్లా చెప్పిర్రు సేలింగ్ ఇక్కడ స్పోర్ట్ ఉందని. అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయమన్నారు. హ్యాండ్ రేజ్ చేసి చెప్పినాం మేము వస్తామని. దాని తర్వాత వచ్చినప్పుడు కొంచెం భయం ఉండే. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నేర్చుకొని భయం పోయింది. ఆప్టిమిస్ట్ ఛాంపియన్. మొన్ననే రీసెంట్లీ గోల్డ్ కొట్టిన. మేమే ఒకవేళ బోట్ ఉల్టా పడింది అనుకో మేమే మొత్తం హ్యాండిల్ చేసుకుంటాం. మళ్ళీ బోటు సీదా చేసి వాటర్ వస్తాయి కదా, వాటర్ తీసేసి మళ్ళీ సేలింగ్ స్టార్ట్ చేస్తాం. సేలింగ్ పోటీల్లో అండర్ 16 ఆప్టిమిస్ట్ విభాగంలో గోవర్ధన్, అండర్ 18 ఆప్టిమిస్ట్ విభాగంలో నిఖిల్, అండర్ 18 ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వైష్ణవి, శ్రవణ్, అండర్ 18 ఇల్కా 4 సింగిల్స్ గర్ల్స్ విభాగంలో మధ్యప్రదేశ్ కు చెందిన సౌమ్య సింగ్లు విజేతలుగా నిలిచారు. మొత్తం 4 విభాగాల్లో ఈ రిగట్టా పోటీలను నిర్వహిస్తున్నామని యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రకటించింది. వరల్డ్ లోనే బెస్ట్ బోట్స్ ని ఈ పోటీల కోసం తెప్పించామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. వెదర్ కూడా అనుకూలంగా ఉందని, సరికొత్త బోట్లతో విజయవంతంగా ఈ పోటీలను నిర్వహిస్తామన్నారు.
ఈ పోటీల్లో పాల్గొనే లోకల్ ప్లేయర్లకు పోర్చుగల్ కు చెందిన అంతర్జాతీయ కోచ్తో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. We go to schools, government schools, we go to orphanages, girls homes, boys homes. वहाँ से उनको institution to institution हम लोग deal करते हैं and they come and they come for trials. Trials నుంచి they about 100 are selected. 100 నుంచి we take 50. Top player so far has been Preeti Kongara, who went for the Asian Games. She won the 470 trials and went for the Asian Games. Then we have Vaishnavi, we have Jhansi, we have Shravan and lots of other sailors who have travelled internationally. Almost about, we have now 47 national champions. సెయిలింగ్ పోటీలో మంచి ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లను ఎంపిక చేసి వారికి ర్యాంకింగ్స్ ఇవ్వనున్నారు. ర్యాంకింగ్ ని బట్టి అంతర్జాతీయ పోటీలకు, ఏషియన్ గేమ్స్ కు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు వస్తాయంటున్నారు యాటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు. సేలింగ్ పోటీలకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది హుసేన్ సాగర్. నేషనల్ జూనియర్ సేలింగ్ పోటీలను ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు సేలింగ్ లో అంతర్జాతీయ కోచ్లతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. రేషన్ కార్డుల్లో ఫ్యామిలీ మెంబర్ల పేర్లను చేర్చడానికి, అడ్రస్ మార్చుకోవడానికి, తప్పొప్పులు ఉంటే సరి చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే సోషల్ మీడియాలో అప్లికేషన్ ప్రాసెస్ కావడం లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో చేసిన దరఖాస్తులు రెవెన్యూ, సివిల్ సప్లై అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు. అయితే మళ్లీ వచ్చి అప్లై చేయడంతో వారికి మాత్రమే దరఖాస్తు కావట్లేదంటున్నారు మీ సేవా నిర్వాహకులు. కొత్త వాళ్లు అప్లై చేసుకోవచ్చని సూచిస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేయడానికి, అడ్రస్ మార్చుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. అయితే దీనిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. కొంతమంది అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్తుంటే మరికొందరు ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు. దీంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. గతంలో రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈసారి స్వీకరించడం లేదని మీ సేవ నిర్వాహకులు అంటున్నారు. రేషన్ కార్డ్ అప్లికేషన్ అనేది కరెక్షన్ అంటే దాంట్లో యాడింగ్ కానీ పేర్ చేంజెస్ కానీ అవి అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి ఉండే, అంటే గత 5-6 సంవత్సరాల నుంచి స్టార్టింగ్ నుంచి న్యూ అప్లికేషన్ ఎప్పుడైందో అప్పటి నుంచి కంటిన్యూ ఉంది. కాకపోతే అది పెండింగ్ అప్రూవల్ అనేది డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తవి పెట్టుకున్నాం అనుకో, ఆల్రెడీ డిపార్ట్మెంట్ పెండింగ్ అని చెప్పేసి వస్తుంది. ఈ విషయానికి అంతా చేయకుండా జస్ట్ అప్లికేషన్ కొత్తవి మాత్రం లేవు, కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే అప్రూవల్ అనేది జరగట్లేదు. కాకపోతే కొత్త అప్లికేషన్స్ అయితే రాలేదు. రేషన్ కార్డ్ న్యూ అప్లికేషన్ అనేది ఇప్పటివరకు రాలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వలేరు. ఇంకా ప్రస్తుతానికి కరెక్షన్స్ అయితే ఏవి ఆల్రెడీ పెట్టుకునే ఉన్నారు, మళ్ళీ ఇవి కొత్త ఏవి అవ్వట్లేవు. చేసినా కానీ డిపార్ట్మెంట్ పెండింగ్ అని చేసి వస్తుంది. అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ప్రూఫ్స్ గా గ్యాస్ బిల్, కరెంట్ బిల్ పెట్టాలని సూచిస్తున్నారు మీ సేవ నిర్వాహకులు. పేర్లు తప్పొప్పులు ఉంటే మార్పులు చేసుకోవచ్చన్నారు. మెంబర్ అడిషన్ కోసం ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా ఉండాలంటున్నారు. అయితే వీటికి సంబంధించిన రేషన్ కార్డుల్లో మార్పులకు సంబంధించిన అప్రూవల్ మాత్రం రెవెన్యూ, సివిల్ సప్లై అధికారుల దగ్గర పెండింగ్ లో ఉందని చెప్తున్నారు. గతంలో అప్లై చేసిన వాళ్ళవి యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేస్తే గానీ మళ్లీ దరఖాస్తు చేసుకోలేరంటున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసమైతే ఇంకా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాలేదంటున్నారు మీ సేవ నిర్వాహకులు. ఎక్కువ మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ తీసుకున్నా ఎవరికీ జారీ చేయలేదు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ కార్డులను ఇవ్వాలని కోరుతున్నారు ప్రజలు. సోషల్ మీడియాలో రేషన్ కార్డుల మీద తప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రోల్ చేస్తున్నారు. అలా నేను మీ సేవ కార్డు వచ్చాను. మీ సేవ కార్డు వస్తే అట్లా ఏం లేదు, మీరు అప్లై చేయవచ్చు అని అన్నారు. అయితే నేను సర్నేమ్ ఇంకా ఇంటి అడ్రస్ చేంజ్ చేయడానికి వచ్చాను. ఈ ప్రభుత్వం అయినా కొంచెం తొందరగా ఇచ్చేటట్టు చూడాలి. గత ప్రభుత్వంలో కాలేదు, ఈసారి తొందరగా కావాలని కోరుకుంటున్నాను. ఫుడ్ సెక్యూరిటీ కార్డుల్లో కొత్త పేర్లు యాడ్ చేయడానికి, అడ్రస్ మార్చుకోవడానికి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఎక్కడ చూసినా రోడ్ల మీద వాహనాలు పార్క్ చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం.
అయితే సినిమా థియేటర్, మల్టీప్లెక్స్లలో ఇష్టానుసారంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేయడంపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించారు. సిటీలో 30 కమిటీలు ఏర్పాటు చేశారు కమిషనర్. జీవో 63ని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కమిషనర్ ఆమ్రపాలి. జీహెచ్ఎంసీ పరిధిలో 100కు పైగా మల్టీప్లెక్స్లు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో స్టాండ్ అలోన్ థియేటర్లు ఉన్నాయి. అనేక రోజుల నుంచి ఇష్టానుసారంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో విచారణ చేస్తే నిజమని కూడా తేలింది. కొన్ని థియేటర్స్లలో సినిమా చూడడానికి వెళ్తే పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు జనం. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలును కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న 30 సర్కిల్స్లలో పలు విభాగాలతో కూడిన 30 టీమ్స్ ఏర్పాటుకు ఆదేశించారు. మార్చి 20, 2018న మల్టీప్లెక్స్, మాల్స్, స్టాండ్ అలోన్ థియేటర్స్లలో పార్కింగ్ రూల్స్పై జీవో నెంబర్ 63ను అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం మొదటి 30 నిమిషాలలో ఎలాంటి ఫీజు వసూలు చేయొద్దు. 30 నిమిషాల నుంచి గంట సేపు పార్కింగ్ చేస్తే షాపింగ్ బిల్ ఉంటే పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దు. 1 గంట కంటే ఎక్కువసేపు పార్కింగ్ చేస్తే పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ షాపింగ్ చేసిన రసీదు చూపిస్తే పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దు. మల్టీప్లెక్స్లలో సినిమా చూసినా, ఏదైనా షాపింగ్ చేసినా ఫీజు వసూలు చేయొద్దని ఆ జీవోలో తెలిపారు. హైదరాబాద్లో పార్కింగ్ రూల్స్ కఠినంగా అమలు చేసేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. ఈ టీంలలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, సిటీ ప్లానర్, రెవెన్యూ సెక్షన్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఈవీడీఎం నుంచి ఒకరు, ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎస్ఐ లేదా సిఐ, ఫుడ్ ఇన్స్పెక్టర్తో 5 సభ్యుల టీంలను ఏర్పాటు చేశారు. పార్కింగ్ చేసే చోట ఎంత సమయానికి ఎంత పార్కింగ్ ఫీజు వసూలు చేస్తారో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. రూల్స్ పాటించకపోతే ఫైన్స్ వేస్తామని హెచ్చరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి.